హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. చాలా మంది కూడా మేము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, కానీ మాకు నాలెడ్జ్ లేదని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఇవాళ మీ నాలెడ్జ్కి ఎలా క్లియరెన్స్ తెచ్చుకోవాలి, అసలు ఎలా నాలెడ్జ్ పెంచుకోవాలి, ఈ విషయాల్ని కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఓనర్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో తాను గత 20 ఏళ్లుగా స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్తో ఎంతో మంది క్లయింట్స్కి తాను సజెషన్ కూడా చేయడం జరిగింది అండ్ ట్రైన్ కూడా చేయడం జరిగింది. సో వారి మాటల్లోనే వారి యొక్క ట్రేడింగ్ అకాడమీ కావచ్చు, అదేవిధంగా అసలు స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, ఎలా నాలెడ్జ్ పెంచుకోవాలి, అండ్ టుడేస్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. యా, మీ నేమ్ భలే ఉంది సార్, శ్రీరామచంద్రమూర్తి. అందరూ అంటూ ఉంటారా మంచి పేరు అని చెప్పి? అవునండి. సూపర్. సో ఫస్ట్ మనము ఇవాళ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. సో ఎలా ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఈ వీక్ అంతా కూడా కన్సల్టేషన్ జోన్ లో ఉందండి. ఆఫ్టర్ రెపో రేట్ తర్వాత మాక్సిమం హైకి వెళ్ళింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ జరుగుతుంది. అవును. సో ఇంటర్నేషనల్ గా కూడా అంత పెద్ద బజ్ లేదు కాబట్టి కొంచెం కరెక్షన్ అది జరిగే అవకాశాలు ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అండి అంటే హై లెవెల్లో బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అయితే సెలెక్టివ్ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ రేంజ్ లోకి వస్తాయి కాబట్టి బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. ఓకే. సో మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అయిపోయేది కాదు, బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. సో రెపో రేట్ ఎప్పుడైతే మనకి తగ్గించారో అప్పటి నుంచి పాజిటివ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అవునండి. సో అలా మనం సెక్టర్ స్పెసిఫిక్ గా చూసుకొని సెక్టర్స్ ఏది బాగున్నాయో, ఇప్పుడు ఏంటంటే సెక్టర్ రొటేషన్ అని జరుగుతూ ఉంటది అనమాట. సో ఒక్కొక్క సెక్టర్స్ లైమ్ లైట్ లోకి వస్తుంటాయి. సో అందుకని మనం అబ్జర్వ్ చేసుకుని ఏ సెక్టర్స్ బాగుంది ఆ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సూపర్. మరి మీలాగా సో చూసే ఆడియన్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆ నాలెడ్జ్ కూడా ఇచ్చేసేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఎలా రన్ అవుతూ ఉంటుంది, అసలు అందులో ఎలా టీచ్ చేస్తూ ఉంటారు, ఏమేమి టాపిక్స్ ఉంటాయి? యాక్చువల్గా మేము కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఈ అందరు కూడా చాలా మంది ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనీ ఉందని ఇప్పుడు అందరికి అర్థమైంది, అది తీసుకోవడం తెలియట్లా. సో ఎక్కువ మంది లాస్ అవుతున్నారు, అలాగే ఎక్కువ మంది యంగ్స్టర్స్ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆప్షన్స్ అన్ని ఫీచర్స్ అన్ని చేసి చాలా లాస్ అవుతున్నారు, ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్ కానీ. సో ఎందుకంటే ఇదేదో ఒక మనీ అయితే దీనిలో ఉంది. కోవిడ్ టైంలో మనందరికి అర్థమైంది. సో స్టాక్ మార్కెట్లో అయితే దెర్ ఇస్ ఏ మనీ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో అది తీసుకోవటం ఎలా అనే దానికి ఒక సరైన మార్గదర్శకత్వం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరి కోసం మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని స్టార్ట్ చేసాం. దీనిలో ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈక్విటీ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అసలు ఏంటి, సో అలాగే టెక్నికల్ అనాలిసిస్. బేసిక్ గా ఏంటంటే చాలా మంది కూడా టెక్నికల్ అనాలిసిస్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే డబ్బు ఉన్నంత మాత్రాన డబ్బులు రావు. సో ట్రెండ్ ని ఫాలో అయితేనే డబ్బులు వస్తాయి. సో ఆ ట్రెండ్ ఏంటి, దాని మార్కెట్ ఎటు ఉంది అంటే ఇక్కడ ఈ మార్కెట్ లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు అన్ప్రొఫెషనల్, ఇంకొకళ్ళు ప్రొఫెషనల్స్. అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎప్పుడు మార్కెట్ కి అగనెస్ట్ ఉంటారు. సో మార్కెట్ అప్ ట్రెండ్ అంటే వీళ్ళేమో సెల్లింగ్ లో ఉంటారు, మార్కెట్ పెరుగుతుంటేనేమో డౌన్ లో ఉంటారు. సో ఎప్పుడు చూసినా మార్కెట్ కి అగనెస్ట్ ఉంటాం, దానివల్ల చాలా లాస్ అవుతాం. ఓకే. సో ఎందుకు ఇలా ఉంటున్నామంటే వీళ్ళు ఏంటంటే మీడియా న్యూస్ వినటం కానీ, వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ సజెషన్ తీసుకోవటం, లేకపోతే వాళ్ళు ఓన్ అబ్జర్వేషన్ చేయటం ద్వారా ఒక పద్ధతి తెలియక వాళ్ళు ప్రాపర్ అనాలిసిస్ చేయడం తెలియక మార్కెట్ కి అగనెస్ట్ వెళ్తాం. సో ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే మార్కెట్ ట్రెండ్ తో పాటు ఉండి మనీ సంపాదిస్తారు. అవును. సో ఇప్పుడు అన్ప్రొఫెషనల్ ఏమవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఫీల్డ్ లో మనం ఏం చేస్తామంటే ఏదైనా తెలియనప్పుడు మన టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. మనం ఏంటంటే డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ట్రేడింగ్ టెర్మినల్ యాప్ ఉంది, నేను కొనేస్తాను అంటే అది అవ్వదు అనమాట. వాళ్ళ రెండో పాయింట్ ఏంటంటే అంతకు ముందు ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇవాళ కాదు రేపు ఒక 4 రోజులకు 2 నెలలకు వచ్చే కంపెనీస్ స్ట్రాంగ్ ఉండేవి. ఇవాళ ఏమైందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువయ్యారు, బట్ కంపెనీస్ అయ్యే ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే ఎక్కువ ఎమోషనల్ ఎక్కువ అయిపోతుంది. దాంతో చిన్న తేడా వచ్చినా ఒక 5% 6% ఫాల్ అయిపోతున్నాయి, అంటే అబ్నార్మల్ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. దీని వల్ల ఏంటంటే ఇంకెక్కువ సక్సెస్ అవ్వాలంటే కంప్లీట్ గా ఎక్కువ ఫోకస్డ్ గా అప్రోచ్ కావాలి. సో టెక్నికల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ చూసుకొని నాలెడ్జ్ ఓరియంటెడ్ పీపులే సంపాదిస్తారు. సో లాసెస్ ఎక్కువటానికి రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవటం వల్ల ఎమోషనల్ అవుతుంది. ఇదంతా నేను
మేమేంటంటే ఈ కోచింగ్ లో చెప్పి సో ఎక్కడ వాళ్ళు ఎన్ని ట్రేడ్స్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎన్ని రోజులు ఉంటుంది సార్ కోర్స్ అసలు? ఈ కోర్స్ వచ్చి 2 months అండి. ఓకే, ప్రాపర్ గా ఖచ్చితంగా ఉండాల్సి 2 months. మరి కొంతమంది కొన్ని చోట్ల 20 రోజులు అని చెప్పి 30 రోజులు అని చెప్పి టీచ్ చేస్తూ ఉన్నారు. మరి అది అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏదో చెప్పేటప్పుడు మొత్తం కరెక్ట్ గా వాళ్ళకి వచ్చి వాళ్ళు డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకుంటే బెటర్ కదా అనిపించింది. సో 2 months 1 month ఏమవుతుందంటే ఫాస్ట్ గా చెప్పడం ద్వారా కొంతమంది ఏమవుతారంటే నేర్చుకునే పరిస్థితి రిసీవింగ్ ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒకసారి చెప్తే వస్తుంది, ఒక్కొక్కళ్ళకి 2-3 సార్లు చెప్పాలి. సో అందుకని మేమేం చేస్తామంటే ఆ చెప్పేది ఏదో స్లోగా చెప్తే, ఇప్పుడు మనం 10th క్లాస్ ఉంది, ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా 2 నెలలు చదవచ్చు, కానీ 1 year ఎందుకు చదువుతున్నాం? ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఎంటర్ అవ్వాలి. సో ఈ సబ్జెక్ట్ కూడా అలాగే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పటం, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, అలాగే అడ్వైజ్, ఆ ట్రేడ్స్ చెప్పడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ నాలెడ్జ్ వాళ్ళు అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకుంటారు. సో అల్టిమేట్ గా నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మీకు రావటం ఇంపార్టెంట్. సో మీకు రావడం ఇంపార్టెంట్ అంటే మీరు కొంత వర్క్ చేయాలి. అందరూ కూడా చాలా మంది డే టైం బిజీగా ఉంటారు. సో వాళ్ళు ఈవినింగ్ ఎక్కువ మేము క్లాసెస్ కూడా కండక్ట్ చేసేది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మళ్ళీ టైం తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా వాళ్ళ టైం ఇవ్వాలి కదా, అందుకని నేను 2 months పెట్టుకున్నాను. సో మరి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ఉంటాయండి, అసలు ఎలా టీచ్ చేస్తూ ఉంటారు? ఇది బేసిక్ గా ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది సార్, ఒకే టైమింగ్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చి రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, న్యూ బ్యాచ్. సో ఈవినింగ్ 8:30 to 9:30 క్లాసెస్. ఓకే, సో 1 hour ఎవ్రీడే మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సో ఆ తర్వాత ఏంటంటే మీకు ఆన్లైన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు జూమ్ లింక్ పంపిస్తాం, గూగుల్ మీట్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే మేము కనపడుతుంటాం, సిస్టమ్ అది కనపడుతుంటే నేను చెప్పేది అర్థమవుతుంది. ఆఫ్లైన్ వాళ్ళు ఏమో మా ఆఫీస్ కి డైరెక్ట్ గా రావచ్చు, ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. ఓకే, సేమ్ టైం. యాక్చువల్లీ టు యాక్సెస్ స్క్రీన్స్ అవన్నీ చూసుకోవడానికి వాళ్ళకి ఎన్ని ల్యాప్టాప్స్ అవసరం అవుతూ ఉంటారు? ఒకటి చాలు సార్. పక్కానా? ఒకటి చాలు. ఓకే, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత మేము మెటీరియల్ ఇస్తాము, తర్వాత రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తాం, తెలుగులో కూడా మెటీరియల్ ఇస్తాం. ఓ గ్రేట్. సో నోట్స్ అది ఇస్తాం కాబట్టి అది ఫాలో అవ్వచ్చు. తర్వాత క్లాసెస్ నేను చెప్పేది వింటుంటే చాలు, 1-2 సార్లు చెప్తూ ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టికల్ క్లాస్ కింద మా ల్యాబ్ అసిస్టెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అవునా? ఓకే. సో ఇమీడియట్ గా ఇవాళ చెప్పింది నేను స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు ఏంటంటే ఈ డౌట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు మళ్ళీ డీటెయిల్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్లైన్ లో చేస్తారండి? ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, ఎలా చేస్తారు. ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ కూడా ఉంటుందా? ఎలా ఉంటుందా? టెక్నికల్ అనాలిసిస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంపల్సరీ మార్కెట్ లైవ్ లో మేము చూపిస్తాం. క్లాసెస్ అయిపోయాక ఇప్పుడు సపోర్ట్ లెవెల్ చెప్పాం అనుకోండి, ఆ సపోర్ట్ అక్కడ కనపడాలి కాబట్టి లైవ్ మార్కెట్ లో చూపిస్తాం. సో 1:30 to 2:30 ఎవ్రీడే మళ్ళీ లైవ్ క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ థియరీ, మార్నింగ్ ఆ థియరీ మీద లైవ్ క్లాస్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమీడియట్ గా ఏమవుతుందంటే మనకి మార్కెట్ సింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే థియరీ అందరం చెప్తాం కానీ ప్రాక్టికల్ గా చూపించాలి. ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే మనకి ఆ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. అవును, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే వీ కెన్ గెట్ ది గ్రిప్ ఆన్ ది సబ్జెక్ట్. అవునండి. సో మరి మీ ఇన్స్టిట్యూట్ కి బయట మార్కెట్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? డిఫరెన్స్ ఒకటే సార్, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ అందరం థియరీ చెప్తారు చాలా మంది, వీళ్ళ చేసుకోండి ఇలా చేసుకోండి. నేమేంటంటే లైవ్ లో చూపిస్తాం. తర్వాత రెండో మేజర్ పాయింట్ ఏంటంటే సపోజ్ ఒక బ్యాచ్ లో మీరు జాయిన్ అయ్యారు, మీకు సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే గ్యాప్ వచ్చింది, ఇంకో బ్యాచ్ లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో వేరే ఎక్కడ కూడా ఈ ఆఫర్ లేదనమాట. సో మీరు వచ్చేంత వరకు నేర్చుకోవచ్చు ఇక్కడ. ఒకసారి జాయిన్ అయిన తర్వాత గ్యాప్ వచ్చినా కూడా దే కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ దే. ఓ గ్రేట్. సో మీకు నాకు వచ్చింది సార్, నేను పర్ఫెక్ట్ అయినంత వరకు మీరు మా దగ్గర ఉండి నేర్చుకోవచ్చు. ఓ సూపర్. అది మేజర్ గా మేము ఇచ్చే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఓకే, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎంత ప్రాబ్లం ఉందో నాకు తెలుసు, నేను ఫేస్ చేసాను, ఎంత లాసెస్ అవుతాం. సో అవన్నీ పోయి ఆ లాసెస్ అన్ని పోయి ప్రాఫిట్స్ అవ్వాలంటే ఇది నార్మల్ బయటలో ఎగ్జామ్ లా కాదు ఇది. ఎందుకంటే మనీ మ్యాటర్ కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్ అవ్వాలి. సో మీరు తర్వాత ఏంటంటే కోర్స్ అయిపోయినా కానీ మా ఆఫీస్కి వచ్చి మీరు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ సర్వీసెస్ కూడా మేము ఉంటాం. సో ఎనీ టైం మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఒక ఆఫీస్ స్టాఫ్ ని కూడా మీకు అటాచ్ చేస్తాం, వాళ్ళతో మీరు డీల్ చేసి నాతో కూడా మాట్లాడచ్చు. ఓకే, సూపర్. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. ఓకే,
సో మరి ఫండ్ మేనేజ్మెంట్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా మేనేజ్ చేస్తుంటారు? సో ఫండ్ మేనేజ్మెంట్ అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది, టైం లేదు. సో మేమేంటంటే మోతీలాల్ ఓస్వాల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది. సో మేము దానిలో ఫండ్స్ వేయించి ఏదైతే మేము కాల్స్ ఉంటాయో అవి మీకు ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఆర్డర్స్ పెట్టిస్తుంటాం అనమాట. సో మొత్తం అంతా మీరు అబ్జర్వేషన్ ఉంటది. సో ఎక్కడ ఎంటర్ అవుతున్నాం ఏంటి అది సజెషన్స్ ఇస్తుంటాం అనమాట. సో అంటే మీకు టైం అది ఉండదు కాబట్టి మీకు డెడికేటెడ్ అడ్వైస్ ఇస్తూ మనీ మేనేజ్మెంట్, అలాగే ట్రేడ్ మేనేజ్మెంట్, ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తూ కూడా మీతో చేపిస్తాం. దానివల్ల మీకు టైం సేవ్ అవుద్ది, అలాగే ఒక రైట్ పర్సన్ సపోర్ట్ ఉంటుంది మీకు. ఓకే. సో మరి మీ యొక్క అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ చెప్పే ముందు యూజువల్ గా ఎవరైతే స్టూడెంట్స్ వస్తూ ఉంటారో నేర్చుకోవడానికి, వాళ్ళు బేసిక్ గా వచ్చి మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటండి? బేసిక్ గా ఒకటే సార్, నేను చాలా లాస్ అయిపోయాను. లాస్ అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారా? ఫ్రెషర్స్ ఎవరు ఉండరు. ఫ్రెషర్స్ ఏమంటారంటే లాస్ అయిపోయాను సార్, ఎలా రికవర్ చేయాలని ఫస్ట్ క్వశ్చన్. లేదు ఏమంటారంటే సార్ నాకు డైలీ ఒక 2-3 వేలు కావాలి, ఒక 5 వేలు డైలీ కావాలి, ఏం చేయాలి? సంవత్సరంలో ₹1,00,00,000 కావాలి అని చెప్పంటూ ఉంటారు. చెప్తాను. ఆ 2 క్వశ్చన్స్ బేసిక్ అడుగుతుంటారు. ఓకే. సో మీరేం చెప్తారు వాళ్ళకి? నేను ఒకప్పుడు అలాగే ఫీల్ అయ్యాను కాబట్టి సో నవ్వుకుంటా. సో దానికి ఒక పద్ధతి ఉంది. సో మనీ సంపాదించడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో వెళ్తే వస్తాయి. ఓకే. సో అది ఇప్పుడు బేసిక్ అందరం కూడా వర్క్ చేసేది మనీ కోసమే కదా, కాబట్టి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. అది తెలియనంత వరకు మనం లాస్ అవుతూ ఉంటాం. సో ఒకసారి అది తెలుసుకున్నాక మనం సక్సెస్ అవుతుంటాం. ఓకే. ఒక బ్యాచ్ లో ఎంత మంది మెంబర్స్ ఉంటారండి? ఒక 20 to 25 మెంబర్స్ ఎవ్రీ టైం. ఓకే. సో ఎవ్రీ 2 months కి ఒక బ్యాచ్. అవునండి. ఓకే. ఒకేసారి 1 month కి బ్యాచ్ ఉంటుంది. 1 month కి బ్యాచ్ ఉంటుంది. సో ఫర్ 2 months వరకు కోర్స్ ఉంటుంది. ఒకవేళ కోర్స్ మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా నో ప్రాబ్లం, దే కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైం. మరి వ్యాలిడిటీ ఏమైనా 1 year గా అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏం లేదు సార్, లైఫ్ టైం అనొచ్చా? ఎనీ టైం రావచ్చు. ఓ గ్రేట్ సార్, సూపర్. అయితే సో మీ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలండి ఇంకా. సో ఎక్కడ ఉంటుంది మీ యొక్క లొకేషన్, అట్ ది సేమ్ టైం మొబైల్ నెంబర్ కూడా చెప్పండి. అలాగే మా అడ్రస్ వచ్చి నిజాంపేట సార్, కుకట్పల్లి నిజాంపేట దగ్గర మా ఆఫీస్. సో రాఘురెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ కాల్షియం హాస్పిటల్ లో ఎదుర్కొంటా అనమాట. ఫ్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్. ఏఎస్ఆర్ రాజు నగర్ అంటాం. సో మీరు గూగుల్ మ్యాప్ లో కాల్షియం హాస్పిటల్ పెట్టుకుంటే దాన్ని ఎదుర్కొంటే ఫ్లాట్ నెంబర్ 51 లో సెకండ్ ఫ్లోర్. నా ఫోన్ నెంబర్స్ వచ్చి ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. 8008968277 ఒక నెంబర్, 9000838555. ఓకే, సూపర్ అండి. సో గైస్, మీ అందరికీ మరి నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్ గురించి, అదే ₹1,00,00,000 డబ్బులు సంపాదించాలి అని అనుకున్నట్లయితే సో ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఇట్లా కోర్స్ తీసుకుంటే ఇంకా మంచిదేమో నాకు తెలిసి కదా. సో ఆబ్వియస్లీ ఇది మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మేము అంతా అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైమ్ సార్ మీరు చెప్పండి, సో స్టాక్ మార్కెట్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో సో మోస్ట్లీ చేసే కామన్ మిస్టేక్స్ అంటే ఏమని చెప్తారు? లాసెస్ యావరేజ్ చేస్తుంటాం సార్. మెయిన్ లాస్లు ఏమో ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. సో అదే మిస్టేక్ అనమాట. ప్రాఫిట్స్ ఏమో 2-3,000 రాగానే తక్కువ ప్రాఫిట్ లో బుక్ చేస్తాం, లాసెస్ ఏమో అన్లిమిటెడ్ ఉంచుకుంటాం. సో అదే మేజర్ మిస్టేక్ అవుతుంది, దానివల్ల ఎప్పుడు లాస్లు వస్తుంటాయి. ఓకే, అంతే. అండ్ ప్రస్తుతం మార్కెట్ చూస్తున్నట్లయితే 6 months నుంచి ఎలా ఉంది అంటే ఏమని చెప్తారు? 6 months నుంచి రికవర్ అయిపోయింది సార్, బాగానే వచ్చింది. మొన్న ఏప్రిల్ నుంచి కూడా బాగా రికవర్ అయిపోయింది. మే నెలలో అయితే అద్భుతమని చెప్పుకోవాలి. అండ్ ఈ మంత్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 months దాకా బాగానే ఉంటుంది. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు అయితే మీరు పంచుకున్నారు అండ్ మన ప్రేక్షకులందరికీ కూడా అర్థమని చెప్పి అనుకుంటున్నాను. గైస్, మీకు కనుక డౌట్స్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం సార్ తను 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి ట్రేడింగ్లో. సో తను అకాడమీలో మంచిగా టీచ్ చేయడం జరుగుతుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి వారు ఇవ్వడం జరుగుతుందట. అండ్ ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో నేర్చుకోవాలనుకున్నట్లయితే డిస్కౌంట్ అయితే అడగండి, ఇస్తారు ఖచ్చితంగా. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.